హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, చైన్ స్నాచింగ్లు నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లల కిడ్నాప్లు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ధనవంతుల పిల్లలే కాదు, సామాన్యుల పిల్లల్ని కూడా ఎత్తుకెళ్తున్నారు. అపరిచితులే కాదు, తెలిసిన వాళ్ళు కూడా చిన్నారుల హృదయాల్ని చిదిమేస్తున్నారు. ఎంత ప్రేమ ఉన్నా 24 గంటలు పిల్లల్ని కనిపెట్టి కూర్చోవడం ఎవరి వల్ల కాదు. అదే అదునుగా బూచాలు తెగబడుతున్నారు. ఓ చిన్ని కృష్ణుడి అదృశ్యం వెనక జరిగిన కథ ఏమిటన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. అమ్మా నాన్నలకు ఆ పసివాడంటే పంచప్రాణాలు. ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. సడన్ గా ఓ రోజు కలకలం. పిల్లాడు కనిపించకుండా పోయాడు. ఆ ఫ్యామిలీకి శత్రువులు ఎవరూ లేరు. మరి చిన్నారి ఏమైనట్లు? డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే వాళ్ళు ధనవంతులు కూడా కాదు. మరి పసివాడు ఎలా అదృశ్యమయ్యాడు? ఆ రోజు ఏం జరిగింది? అనంతపురం జిల్లా కదిరి పట్టణం మారుతినగర్ లో ఉండేవాళ్లు ఈశ్వర్, గంగాదేవి దంపతులు. ఈశ్వర్ టైలర్, గంగాదేవి కూడా పనికి వెళుతూ ఉండడంతో సంసారం సాఫీగా సాగిపోయేది. వీళ్ళకిద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. పిల్లాడి పేరు గణేష్. వయసు 4 ఏళ్లు. అందరికంటే చిన్నవాడు. గంగాదేవి చిట్టి తండ్రి కోసం ఎన్నో నోములు నోచింది, వ్రతాలు చేసింది. అలా పుట్టిన గణేష్ ఈ ఇంట్లో నిజంగానే చిన్ని కృష్ణుడయ్యాడు. గణేష్ ను ప్రాణంగా చూసుకునేవాడు. వారానికోసారి టైలరింగ్ పని పక్కన పెట్టి మరీ కొడుకును షికార్లకు తిప్పేవాడు ఈశ్వర్. ఇక ఆ తల్లి ప్రేమకు అంతేలేదు. ప్రాణాలని పిల్లాడి మీదే పెట్టుకుని బతికేది. ఓ రోజు ఈశ్వర్ కు బెంగళూరు వెళ్లే పని పడింది. భార్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం పనికెళ్లిన గంగాదేవి సాయంత్రం ఇంటికొచ్చింది. పిల్లాన్ని కాసేపు ముద్దాడి వంట పనిలో పడిపోయింది. పిల్లలు ఆటల్లో మునిగిపోయారు. వంట పూర్తవడంతో ముద్దుగా పిల్లాడికి స్నానం చేయించి అన్నం తినిపిద్దామనుకుంది. గంగాదేవి బయటకొచ్చింది. మామూలుగా అయితే ఇంటి ముందే ఆడుకునే గణేష్ అక్కడెక్కడా కనిపించలేదు. కూతుళ్ళని అడిగితే ఏమోనమ్మా, ఆడుకోవడానికి బయటికెళ్లాడేమో అన్నారు. చీకటవుతుంటే ఇంకా ఆటలేంటి, వాడికి స్నానం చేయించాలి, వెళ్లి తీసుకురండి అంటూ కూతుళ్లను పంపించింది. కాసేపటికి ఇద్దరు తిరిగొచ్చారు. అమ్మా, వాడెక్కడా కనిపించలేదు అన్నారు. కనపడకపోవడమేమిటే, మీరు సరిగ్గా వెతికారా అందామే. ఓ, మన బజారంతా వెతికాం అన్నారు వాళ్ళు. కంగారు పడిపోయిన గంగాదేవి తను కూడా వెతకడం మొదలుపెట్టింది.
వెంకటక్క మా వాడేమైనా మీ ఇంటికి వచ్చాడా అంటూ పక్కింటి వాళ్లను ఆందోళనగా అడిగింది. లేదు గంగా, మీ వాడు మా దగ్గర రాలేదే అన్నారు వాళ్ళు. గంగాదేవి చుట్టుపక్కల అన్ని ఇళ్లు వెతికింది. ఎక్కడా చిన్నారి జాడలేదు. అలిసిపోయి ఇంటికి చేరుకున్న ఆమెకు ఏడుపు ముంచుకొచ్చింది. ఇందాకటి వరకు కళ్ల ముందే తిరిగిన పిల్లాడు ఇంతలో కనిపించకుండా పోవడమేమిటి అంటూ కన్నీరు పెట్టింది. ఆమె ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. విషయం తెలుసుకుని ఓదార్చారు. అందరి ముఖాల్లోనూ పిల్లాడు కనిపించలేదన్న ఆందోళనే. మామూలుగా ఇలాంటప్పుడు జనం ఏదో ఒకటి చెవులు కొనుక్కోవడం అన్ని చోట్ల మనం చూసేదే. కేడీగాళ్లు పిల్లల్ని ఎత్తుకుపోయి దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయంటూ జనం చెప్పుకోవడం ఆమెకు మరింత భయపడేలా చేసింది. ఎందుకైనా మంచిదనుకున్న కొందరు ఈ సంగతి పోలీసులకు చెప్తే ముందుగా జాగ్రత్త పడిన వాళ్లమవుతాం అనుకున్నారు. అంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పిల్లాడి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్ని చేసినా గంగాదేవికి ప్రాణాలు కుదుట పడలేదు. రాత్రంతా కంటికి కునుకు లేకుండా పిల్లాడి కోసం ఎదురు చూస్తూనే గడిపింది. పిల్లాన్ని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లి ఉంటే డబ్బు కోసం కాల్ చేసే వాళ్లే. అలాంటిదేమీ జరగలేదు. మరి చిన్నారి ఎలా మాయమయ్యాడు? ఏ కుక్కలైనా ఈడ్చుకుపోయాయా? ఏం జరిగి ఉంటుంది? అప్పటిదాకా కళ్ల ముందే ఉన్న పిల్లాడు ఉన్నట్టుండి కనిపించకపోతే ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే కష్టం ఏముంటుంది? గంటలు గడిచే కొద్దీ గంగాదేవిలో ఆందోళన పెరగసాగింది. మరి చిన్నారి ఆచూకీ దొరికిందా? పోలీసులు ఏం చెప్పారు? భారంగా తెల్లవారిందే. ఇంటి ముందు పోగైన జనం పిల్లాడు దొరికాడా అని ఆరా తీశారు. గంగాదేవి పిల్లాడిని పదే పదే తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. పోలీసుల నుంచి గాని స్థానికుల నుంచి గాని ఎలాంటి ఆచూకీ లేదు. ఈలోగా ఈశ్వర్ బెంగళూరు నుంచి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే విషయం తెలియడంతో గుండె ఆగినంత పనైంది. చిన్నారి కోసం పోలీస్ స్టేషన్ కి చుట్టుపక్కల ప్రాంతాలకు పిచ్చి పట్టిన వాళ్లా తిరిగాడు. అతని ఇంటి పక్కనే ఉన్న నల్లగుట్ట వీధిలో కిరాణా షాపు నడిపే శంకర్ ఈ కేసు చిక్కుముడి విప్పాడు. శంకర్ షాపు మారుతినగర్ లో అందరికీ తెలిసిందే. షాపు దగ్గరకు వచ్చిన ఇద్దరు పక్క వీధిలో ఓ పిల్లాడు నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదట, పాపం ఏమయ్యాడు ఏమో అంటూ చెప్పుకుంటున్న మాటలు శంకర్ చెవిన పడ్డాయి. దాంతో శంకర్కు నిన్న సాయంత్రమే ఓ కుర్రాడు 4 ఏళ్ల పిల్లాడితో వచ్చిన విషయం కళ్ల ముందు మెదిలింది. బిస్కెట్ ప్యాకెట్ కొన్న విషయం గుర్తుకొచ్చింది. ఆ పిల్లాడు బాగా ఏడుస్తూ ఉన్నాడు. బహుశా ఆ పిల్లాడు ఈ పిల్లాడు ఒకడేనేమో అన్న అనుమానం కలిగింది. ఎందుకైనా మంచిది, ఇలాంటి విషయాలు ఏముందిరే అని కొట్టిపారేయడం కన్నా బట్టబయలు చేస్తేనే ఎదుటి వాళ్ళకి మేలు చేసిన వాళ్ళమవుతాం అనుకుని పక్క వీధిలో పిల్లాడు ఇల్లెక్కడో వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు.
తనొచ్చే వరకు షాపును చూసుకోమని ఇంట్లో వాళ్ళతో చెప్పి ఆ ఇంటికి బయలుదేరాడు. గణేష్ తల్లిదండ్రులను కలిశాడు. మీ పిల్లాడు ఎలా ఉంటాడు, సుమారుగా ఎన్నేళ్లుంటాయి, నిన్న సాయంత్రం ఏ రంగు షర్టు వేసుకున్నాడు చెప్పగలరా అంటూ వివరాలు అడిగాడు. వాడు చెప్పిన పోలికలు, తను చూసిన పిల్లాడి పోలికలు దాదాపు ఒకటే అనిపించాయి. అయితే నేననుకున్నది నిజమే. నిన్న సాయంత్రం ఓ కుర్రాడు మీ అబ్బాయిని ఎత్తుకుని నా దగ్గరకు వచ్చాడు. పిల్లాడు బాగా ఏడుస్తూ ఉండడంతో అతన్ని గమనించాను. అతను నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ఇందాక నా షాపు దగ్గర ఎవరో మాట్లాడుకుంటుంటే విని మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. శంకర్ పిల్లాన్ని తను ఎలా చూసింది వివరించాడు. పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఇది జరగడానికి సరిగ్గా 3 వారాల కిందట ఇలాంటిదే ఓ సంఘటన తమ దృష్టికి రావడం పోలీసుల కళ్ల ముందు మెదిలింది. కదిరిపట్టణం శివారు ప్రాంతం. అటుగా వెళుతున్న ఓ కుర్రాడికి మూలుగు వినిపించింది. చుట్టూ చూస్తే ముళ్ల పొదల్లో గోనె సంచి కనిపించింది. భయపడిన అతడు ఊరి వైపు పరిగెత్తాడు. అతని కంగారు చూసిన ఇద్దరు, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగారు. అక్కడ ముళ్ల పొదల్లో గోను సంచిలో ఏదో ఉందని చెప్పాడు. అవునా, అదేంటో చూద్దాం పదా అంటూ అతన్ని బలవంతంగా అక్కడికి తీసుకెళ్లారు. దగ్గరకొచ్చి చూసిన వాళ్ళకి అతను చెప్పింది నిజమే అనిపించింది. గోనె సంచిలోంచి మూలుగులు వినిపించాయి. అందులో ఏముందో చూడాలనుకున్నారు. ధైర్యం చేసి ఆ సంచి దగ్గరికి వెళ్లారు. లోపల భయపడుతూనే సంచిని తెరిచి చూశారు. ఇద్దరు షాక్ అయ్యారు. అంతే, ఆ వెనకున్న కుర్రాడు అటు నుంచి అటే పారిపోయాడు. అందులో పిల్లాడున్నాడు. తను ప్రాణాపాయ స్థితిలో ఉండడం వాళ్ళ గుండెల్ని కలిచివేసింది. వెంటనే పిల్లాడికి మంచినీళ్ళిచ్చి మామూలు స్థితికి తీసుకొచ్చారు. చిన్నారి కోలుకున్నాడు. తన పేరు సాయి శరణని, తన తల్లిదండ్రులు ఫలానా చోట గోనె సంచిలో పిల్లాన్ని మూట కట్టిందెవరు? ఆ పిల్లాడి కిడ్నాప్ కి ఈ చిన్నారి అదృశ్యానికి సంబంధం ఉందా? నిజంగా డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటే చిన్నారిని దక్కించుకోవడానికి తల్లిదండ్రులు ఏదో ఒకటి చేసేవాళ్లే. కానీ పోలీసుల దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలిసింది.
ఇలాంటి కిడ్నాపర్లు కూడా ఉంటారా అనిపించింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. సాయి శరణ్ ను తన తండ్రికి అప్పగించారు ఆ ఇద్దరు. తన కొడుకు ఇంతటి ప్రాణాపాయం జరుగుతుందని ఊహించని ఆ తండ్రి అదిరిపడ్డాడు. విషయం తెలుసుకుని పిల్లాడు ప్రాణాలతో దక్కినందుకు ఊపిరి పీల్చుకున్నాడు. అతన్ని తెచ్చిచ్చినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ ఈ దారుణం ఎలా జరిగింది? ఈ పని ఎవరు చేశారు? ఆ పిల్లాడిని అడగడంతో తనకు శివశంకర్ మామ చాక్లెట్ తినిపించి గోనె సంచిలో కట్టి ముళ్లలో పడేశాడని చెప్పాడు. శివశంకర్ మా ఇళ్ల దగ్గరలోనే ఉంటాడు, ఇంత పని చేస్తాడని మేము ఊహించలేదు అన్నాడా తండ్రి. ఇది విన్న ఆ ఇద్దరు పసివాడన్న జాలి కూడా లేకుండా ఇలా చేసిన వాణ్ణి ఊరికే వదలకూడదనుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తండ్రి సాయంతో పోలీసులు శివశంకర్ను పట్టుకున్నారు. ఎందుకిలా చేశామని అడిగారు. తనే పాపము ఎరుగనని, అసలు సాయి శరణ్ చూసి కూడా 2 రోజులవుతుందని అతడు బుకాయించాడు. పిల్లాడికి ఏమీ కాకపోవడంతో జరిగిన దాన్ని పోలీసులు అంత సీరియస్ గా తీసుకోలేదు. శివశంకర్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. సరిగ్గా 2 వారాల తర్వాత మళ్లీ అలాంటి కేసు రావడంతో పోలీసులకు శివశంకర్ పై అనుమానం వచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని మీ షాపు దగ్గరకు వచ్చిన అతడు ఎలా ఉంటాడు అని శంకర్ని అడిగాడు ఎస్ఐ. శంకర్ ఒక్కొక్కటి గుర్తు చేసుకుని పోలికలు చెప్పాడు. అయితే శివశంకర్ అనే అతడు తమ ఇంటి దగ్గరలోనే ఉంటాడని గణేష్ తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులకు అతనిపై అనుమానం మరింత పెరిగింది. వెంటనే వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. స్టేషన్ కి తీసుకొచ్చి కోటింగ్ ఇవ్వడంతో దారుణ నిజమొకటి చెప్పాడు శివశంకర్. ఆ రోజు సాయంత్రం శంకర్ కిరాణా షాపుకు పిల్లాడిని తీసుకెళ్లింది తనేనని, ఆ పిల్లాడు గంగాదేవి ఈశ్వర్ల కొడుకు గణేష్ అని ఒప్పుకున్నాడు. తానే పిల్లాడిని ఎత్తుకుపోయారని చెప్పడంతో మరి ఆ పిల్లాడు ఎక్కడున్నాడో చెప్పమంటూ మరో 4 తగిలించడంతో భూమి బద్దలయ్యే దారుణం వెలుగులోకి వచ్చింది. శివశంకర్ పిల్లాడిని గొంతు నులిమి చంపేసి చెరువులో పడేసినట్టు చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకలా చేశావు, ఏ చెరువులో పడేశావు అంటూ 2 దెబ్బలేశారు. అతను చెప్పిన వివరాలు తీసుకుని అతను చెప్పిన వివరాలతో హడావుడిగా పోలీసులు ఆ చెరువు దగ్గరికి వెళ్లారు. స్థానికుల సాయంతో పిల్లాడి శవాన్ని బయటకు తీశారు. పాపం గణేష్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఆ ఘోరం గుండెలు పగిలిపోయేలా చేసింది. ఇంతకీ శివశంకర్ ఎందుకు ఈ పని చేశాడో తెలుసా? అతను సైకో. పిల్లల్ని చూస్తే సహించలేడు. వాళ్లను ఏదైనా చేయాలనిపించే సాడిస్ట్ మెంటాలిటీ అతనిది. అలాంటి వాళ్ళు మన మధ్య ఉంటే ప్రమాదం. కానీ ఇన్నాళ్ళు ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.
మొదటిసారి పట్టుకున్నప్పుడే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ఉంటే చిన్నారి గణేష్ ప్రాణాలతో ఉండేవాడే. మన చుట్టూ తిరిగే వాళ్ళలో ఇలాంటి సైకోలు కూడా ఉంటుంటారు. ఎవరు ఉన్మాదో ఎవరు మంచోళ్ళో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.